అని చెప్పి బిగిన్ చేస్తారు. అప్పుడు ఇట్లాగా ఈ వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు, అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, సొంత ఇల్లు ఉన్నోళ్ళు ఉన్నారు, అవును. పెన్షన్ తీసుకునేవాళ్ళు కానీ అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీస్తాం అట్లాంటి ఒక రోజుకి ఒక 4-3 వేస్తారు. ఇదిగో వీళ్ళకి అర్హులు, ఇట్లాంటి అనర్హులకి ఇచ్చారు, జగన్ చేసిన దుర్మార్గం ఇది, ఆంధ్రాన్ని దోపిడీకి పాలు చేశాడు అని వార్తలు వేసుకొస్తారు. ఇట్లాంటి వాటి మీద కఠినంగా చర్య తీసుకోవాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు అన్నటువంటిది. దాంట్లో అంటే మనం మాట్లాడనీయకుండా చేయటం ఇక్కడ. కొన్ని రోజులు పోయిన తర్వాత చంద్రబాబు దీని మీదన కొంతమంది తెలుగుదేశం నాయకులు ఒక బృందంగా ఏర్పడి రిప్రజెంట్ చేశారు చంద్రబాబు గారికి. వాళ్ళ తప్పేం లేదు, అది తిన్నటువంటిది వాలంటీరో లేకపోతే కింద ఉన్నటువంటి నాయకుడో తప్పించి వాళ్ళ తప్పేం లేదు, వచ్చింది కాబట్టి బెనిఫిట్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి వాళ్ళు అన్నారు. కాబట్టి వాళ్ళ మీద చర్యలు వద్దు, ప్రజలు ఇబ్బంది పడతారు అని చెప్పారు అని తర్వాత దశలో వస్తుంది వార్త. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూల్ అయ్యారని, తద్వారా వైట్ రేషన్ కార్డులు వాళ్ళు సరెండర్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేకపోతే కేసులు పెట్టాల్సి వస్తుంది అని హెచ్చరించారు అని చెప్పేసి అక్కడ ఒక టీంలు ఏర్పాటు చేస్తారు, లేదా ఇంటికి వెళ్తారు. ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ ఉంది కదా, వాళ్ళకే చేతికి ఇచ్చేసేయాలి, చేతికి ఇచ్చేస్తే వాళ్ళ మీద కేసు ఉండదు.